హాయ్ గైస్, వెల్కమ్ టు ఎఫ్ఎల్ఎం. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి వైబ్ కోడింగ్. సో ఈ వైబ్ కోడింగ్ గురించి మీరు చాలా వింటూనే ఉన్నట్టున్నారు. ఇది చాలా వైరల్ అయిపోతుంది కూడా. సో వైబ్ కోడింగ్ అంటే ఏంటి, అసలు ఏం చేస్తారు ఇందులో అనేది చాలా మందికి చాలా డౌట్స్ ఉండొచ్చు కదా. సో దాని గురించి కొంచెం బ్రీఫ్ చూద్దాం ఈ రోజు. ఓకే, సో ఇంకా ఇలాంటి కంటెంట్ కోసం ఏఐని ఎలా యూస్ చేయాలి, ఈ వైబ్ కోడింగ్ వి ఎలా హెల్ప్ అవుతాయి, ఓకే, ఇలాంటి కంటెంట్ మీకు కావాలి అనుకుంటే మన ఎఫ్ఎల్ఎం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే కనుక మీకు ఈ వైబ్ కోడింగ్ అంటే ఏంటి, ఎలా చేస్తారు, ఏ టూల్ తో చేస్తారు అనేది మీకు మొత్తం ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా, సో లెట్ స్టార్ట్. సో నేను ఇక్కడ వైబ్ కోడింగ్ అంటే ఏంటో ఒకసారి వికీపీడియాలో నేను మీకు ఒకసారి ఓపెన్ చేస్తే మీరు ఒక్కసారి చదివితే, వైబ్ కోడింగ్ ఇస్ అన్ అప్రోచ్ టు ప్రొడ్యూసింగ్ అ సాఫ్ట్వేర్ బై డిపెండింగ్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేర్ అ పర్సన్ డిస్క్రైబ్స్ అ ప్రాబ్లమ్ ఇన్ ఫ్యూ సెంటెన్సెస్ అండ్ టు అ ఎల్ఎల్ఎం అండ్ ట్యూన్డ్ ఫర్ కోడింగ్. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాము, జస్ట్ ఒక పర్సన్ కూర్చుంటాడు. ఓకే, జనరల్ గా ఇప్పుడు మనం చాట్ జీపీటీకి గానీ మీరు ఎలా ఇస్తారు, ఒక ప్రాంప్ట్ గానీ ఎలా ఇస్తారు, అలానే ఒక ప్రాంప్ట్ ఒక ఎల్ఎల్ఎం, ఓకే, సో లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఇలాంటి ఒక ప్రాంప్ట్ ఎల్ఎల్ఎంస్ కి ఇస్తే ఆ ఎల్ఎల్ఎం అనేది ఎలా బిల్డ్ అయిందంటే అది కోడ్ చేసే విధంగా బిల్డ్ అయింది. ఓకే, సో ఇది మేజర్ గా ఇప్పుడు ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్ కి గానీ ఏంటంటే ఒక బెటర్ ఎఫిషియన్సీ పర్పస్ ఈ వైబ్ కోడింగ్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఓకే, మీరు జస్ట్ ఏం చేయాలంటే ఇది యూజ్ చేయడానికి కర్జర్ ఏఐ అని మీరు గూగుల్లోకి వెళ్ళి కొట్టారనుకోండి, ఇక్కడ కర్జర్ ఏఐ కోడర్ అని ఉంది కదా. మీరు విఎస్ కోడ్ ఎవరైతే ఆల్రెడీ నోన్ ఉన్నారో సో వాళ్ళకి ఆల్రెడీ ఇది తెలుసు. సో విఎస్ కోడ్ కి సిమిలర్ గానే ఉంటుంది ఈ కర్సర్ కూడా. ఓకే, సో ఇక్కడ మీరు కర్జర్.com కి వెళ్తే ఇక్కడ డౌన్లోడ్ ఫర్ విండోస్ ఉంది కదా. సో దానికి వెళ్తే మీరు విండోస్ అయితే విండోస్ క్లిక్ చేసుకొని ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. వన్స్ డౌన్లోడ్ చేసుకున్నాక ఎలా అయితే మీరు విఎస్ కోడ్ ని డౌన్లోడ్ చేసుకుంటారో ఇన్ ద సిమిలర్ వే ఈ కర్జర్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని నెక్స్ట్ 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 కొట్టుకుంటా జస్ట్ డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో వన్స్ అది డౌన్లోడ్ అయ్యాక మీరు ఓపెన్ చేస్తే మీకు అది ఇలా కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, లైక్ ఇక్కడ మనకి న్యూ చాట్ యాడ్ కంటెక్స్ట్ అని ఉంది. ఓకే, ఇట్ సైడ్ మనకి ఎల్ఎల్ఎం అంటే ఏదైతే మనం ప్రాంప్ట్ ఇవ్వాలో అక్కడ కర్సర్ అనేది మనకి బ్లింక్ అవుతుంది. రైట్, సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీరు ప్రాజెక్ట్ అని చూడొచ్చు. ఇక్కడ మీరు ఫైల్ లోకి వెళ్ళి సో మీరు ఏదైనా ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలన్నా ఎక్కడన్నా ఫోల్డర్ ఓపెన్ చేయాలన్నా మీరు ఏ స్పేస్ లో అయితే ఫోల్డర్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో అక్కడ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. రైట్, సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఈ వైబ్ కోడింగ్ ఈ కర్సర్ లో ఎలా చేయాలని చూద్దాం. సో మీరు ఇప్పుడు ఒక పర్సన్ తో మాట్లాడుతున్నారు. ఒక పర్సన్ తో మాట్లాడేటప్పుడు ఏదైనా ప్రాజెక్ట్ చేయాలి అన్నప్పుడు ఎలా డిస్క్రైబ్ చేస్తారు, ఆ ప్రాజెక్ట్ లో మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి. ఇప్పుడు జనరల్ గా మీరు అమ్మతో గైడ్ తీసుకుంటారు కదా, వంటకం ఒకటి చేయాలంటే, ఇప్పుడు ఒక టమాటా కర్రీ చేయాలంటే లేదంటే ఏదైనా చేయాలంటే దాన్ని ఎలా చేయాలి, దాని రిక్వైర్మెంట్స్ ఏంటి, ఏమేమి తీసుకోవాలి, ప్రతిదీ డిస్క్రైబ్ చేస్తుంది కదా మీకు అమ్మ. సో అలానే ఇప్పుడు చాట్ జీపీటీ లాగానే ఇది ఒక ఎల్ఎల్ఎం. ఓకే, సో ఇక్కడ మీ ఎల్ఎల్ఎం మీరు ఒక ప్రాజెక్ట్ ఏదైనా బిల్డ్ చేయాలి అనుకుంటున్నప్పుడు ఆ ప్రాంప్ట్ మీరు ఎలా ఇవ్వాలి, ఆ ప్రాంప్ట్ మీరు ఖచ్చితంగా ఎవ్రీ చిన్న మైన్యూట్ డీటెయిల్ కూడా మిస్ అవ్వకుండా ఇవ్వాలి. అయితేనే దానికి అర్థం అవుతుంది. హే డూ దిస్ ప్రాజెక్ట్, హే డూ దట్ ప్రాజెక్ట్, డూ దిస్ ప్రాజెక్ట్ అంటే దానికి అర్థం కాదు. ఖచ్చితంగా ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ ప్రాంప్ట్ రాయడం అనేది మీకు క్లారిటీగా తెలవాలి. సో అది ఒకసారి మనం చూద్దాం. హే కెన్ యూ జస్ట్ హెల్ప్ మీ టు డూ అ టు డూ ప్రాజెక్ట్ బై యూజింగ్ వెబ్ డెవలప్మెంట్. సో నేను ఇప్పుడు ఈ ప్రాంప్ట్ ఇచ్చాను అనుకోండి, అది జనరల్ గా ఏం చేస్తుంది, ఇప్పుడు ప్రతిదీ టు డూ ప్రాజెక్ట్ అనేది మనం ఎట్లా చేయాలో దానికి సంబంధించిన ప్రాంప్ట్స్ అనేది నేను ఇప్పుడు దానికి ఇచ్చిన, అది ఇప్పుడు అర్థం చేసుకొని దానికి సంబంధించినది ఇప్పుడు నాకు ఇక్కడ ప్రాజెక్ట్ ఎక్స్ప్లోర్ ఫైల్ లో ఇస్తుంటది. ఒకసారి మనం దీన్ని రన్ చేద్దాం. జస్ట్ నేను ఇప్పుడు ఎంటర్ పైన క్లిక్ చేస్తున్నాను. ఒక్కసారి అది అనలైజ్ చేసుకుంటుంది. రైట్, ఒక్కసారి అనలైజ్ చేసుకున్నాక అది రియాక్ట్ యూస్ చేసి మనకి ఇస్తా అని చెప్తుంది. రైట్, సో అది క్రియేట్ చేస్తుంది. చూడండి, package.json ఫస్ట్ క్రియేట్ చేస్తుంది. నాకు ఇక్కడ జనరేట్ చేసేటప్పుడు ఇక్కడ స్టాప్ ఆప్షన్ కూడా మనకు ఉంది, ఒకవేళ మీరు స్టాప్ చేయాలనుకుంటే. సో ఫస్ట్ అది కరెంట్లీ అది చేస్తున్నాక అదే మళ్ళీ అడుగుతుంది. ఓకే, మనకు సంబంధించిన ఏమైనా కన్ఫర్మేషన్స్ కావాలి అనుకుంటే అదే మళ్ళీ ఇస్తుంది. చూసారా, ఇక్కడ మనకి ఫైల్స్ క్రియేట్ అవుతున్న కొద్దీ ఇక్కడ ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్ లో మీకు package.json, వైట్ config.ts సో ఇలా ఆల్రెడీ మీకు వచ్చేసాయి. రైట్, సో ఇక్కడ మన మెయిన్ సోర్స్ డైరెక్టరీ ఫైల్స్ ఏమున్నాయి,
ఏమున్నాయి, దానికి సంబంధించిన మెయిన్ ఫైల్స్ ఏమున్నాయి, లైక్ సోర్స్ లోనే కదా మనం మెయిన్ కోడ్ రాస్తాం ఒక టూ అప్లికేషన్, రైట్? సో దానికి సంబంధించింది మొత్తం రాస్తుంది, అది యాప్ కాంపోనెంట్ ఇప్పుడు క్రియేట్ చేస్తుంది. సో ఇంతే అండి. ద వైబ్ కోడింగ్ ఇస్ నథింగ్ బట్ మీరు LLM ట్రైన్ అంటే ఒక కరెక్ట్ ప్రాంప్ట్ ఇచ్చి దానితో మనం ప్రాజెక్ట్స్ చేయించుకోవడమే ఇస్ నథింగ్ బట్ వైబ్ కోడింగ్. ఓకే, ఇప్పుడు చాలా ట్రెండింగ్ అవుతున్న వర్డ్స్ కూడా మనకి. సో ఇలా అది మనకు కోడ్ ఇస్తూనే ఉంటది, అది మనకు ఒకసారి చెక్ చేసుకుని రన్ చేస్తే సరిపోతుంది. కానీ నేనైతే ఈ టూల్ ని ఫ్రెషర్స్ కి సజెస్ట్ చేయను. ఓకే, ఎవరికైతే అసలు కోడింగ్ రాదు, ఓకే, అసలు కోడింగ్ రాదు, ఇప్పుడే బిగినర్స్ స్టార్ట్ చేస్తున్నారు అంటే ఐ డోంట్ రికమెండ్ వైబ్ కోడింగ్. ఓకే, వైబ్ కోడింగ్ ని నేను అసలు రికమెండ్ చేయను. మీరు స్క్రాచ్ నుండి VS కోడ్ ని ఫస్ట్ నేర్చుకున్న తర్వాతనే మీరు కర్జర్ లాంటి టూల్స్ ని యూస్ చేయడం వాడాలి. ఓకే, ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కి గనక నేను రికమెండ్ చేయాలి అంటే నేను ఖచ్చితంగా కర్జర్ యూస్ చేయమని చెప్తాను. ఎందుకంటే వాళ్ళకి ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, వాళ్ళకి ఏదైతే టైం ఎక్స్ట్రా అలొకేట్ అవుతుందో చిన్న చిన్న థింగ్స్ కి వాళ్ళది కర్జర్ ని యూస్ చేసి చేసేయొచ్చు, రైట్? సో బిగినర్స్ కి మాత్రం ఇప్పుడు నేను ఏం ప్రాంప్ట్ ఇవ్వాలన్నా, ఇప్పుడు ఆ కోడ్ చెక్ చేయాలన్నా, లేదంటే ఏదైనా చేయాలన్నా, వాళ్ళకి కరెక్ట్ ఒక ఎన్విరాన్మెంట్ బిల్డ్ చేయాలన్నా వాళ్ళకి అస్సలు ఐడియా ఉండదు. అలాంటప్పుడు ఖచ్చితంగా ఏదైతే బిగినర్ స్టార్ట్ చేస్తున్నారో, వారి కెరీర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా కర్జర్ లాంటి టూల్స్ మాత్రం యూస్ చేయొద్దు. VS కోడ్ నుంచి మొత్తం బేసిక్స్ అవన్నీ ఐడియా వచ్చాకనే మీరు కర్జర్ లాంటికి ఒక మంచి ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడే యూస్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మనకు చూసుకుంటే మనకి అప్లికేషన్స్ అనేది ఇన్స్టాల్ అవుతున్నాయి, రైట్? సో ఇక్కడ npm ఇన్స్టాల్, రైట్? ఇప్పుడు మనకి రియాక్ట్ యూస్ చేయాలి, ఇప్పుడు రన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా npm ఇన్స్టాల్ యూస్ చేయాలి మనం, రైట్? ఇప్పుడు అది రన్ చేయాలంటే ఇక్కడ రన్ అనే కమాండ్ మనకి ఎంటర్ చేయాలా వద్దా అని మనల్ని అడుగుతుంది, రైట్? నేను రన్ అని పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు npm ఇన్స్టాల్ అంటే నాకు ఇక్కడ నోడ్ మాడ్యూల్స్ ఒకటి ఇన్స్టాల్ అవ్వాలి అండ్ ఆల్సో ప్యాకేజ్ log.json, ఇవి రెండు ఫైల్స్ నాకు ప్రాజెక్ట్ ఫోల్డర్ లో రావాలి, రైట్? సో ఒకసారి చూడండి, ఇప్పుడు npm ఇన్స్టాల్ అయ్యే లోపు మీకు ఇక్కడ రెండు, ఒకటి నోడ్ మాడ్యూల్స్ రావాలి, ఒకటి ప్యాకేజ్ log.json రావాలి. సో లెట్స్ వెయిట్ ఫర్ 1 minute. యా, సో ఇక్కడ మీరు చూస్తే వెంటనే మనకి నోడ్ మాడ్యూల్స్ వచ్చేసాయి, రైట్? సో నోడ్ మాడ్యూల్స్ రాగానే మనకి ఇక్కడ అన్ని వచ్చేస్తున్నాయి, చూసారా? సో దిస్ ఇస్ ద మ్యాజిక్ ఆఫ్ వైబ్ కోడింగ్. యాక్చువల్లీ ఇలాంటి చాలా వర్క్స్, చాలా థింగ్స్ కానీ మీరు సింపుల్ గా చేసేయడానికి వైబ్ కోడింగ్ మనకు చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ ప్యాకేజ్ log.json కూడా వచ్చేసింది. జనరల్ గా ఇది మనము చేయాలి అంటే ఇప్పుడు నేను npm run dev అని కొడితే ఇక్కడ నాకు ఏదైతే వచ్చిందో అది రన్ అవుతుంది. యా, సో నాకు ఇక్కడ npm run అనేది క్లిక్ చేస్తే నాకు ఇక్కడ ఒక లోకల్ హోస్ట్ ది లింక్ ఇచ్చింది, రైట్? సో నేను దానికి రీడైరెక్ట్ అవుతున్నప్పుడు సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఏదైతే అప్లికేషన్ నాకు అక్కడ బిల్డ్ అయిందో టు డూ లిస్ట్ చేసి రెడీగా ఉంది నాకు. ఇప్పుడు నేను ఏదైనా సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ అయినా నేను చేశానా చెప్పండి? లేదు కదా, జస్ట్ మొత్తం నాకు అదే చేసి ఇచ్చేసింది, రైట్? సో లెట్ సపోజ్ టు డూ లిస్ట్ లో హాయ్ ఐ వాంట్ టు హ్యావ్ కాఫీ. ఓకే, నా టు డూ లిస్ట్ లో నేను కాఫీ తాగాలని చేసుకున్నాను, చూసారా? నాకు ఆ కాఫీ వచ్చేసింది. సపోజ్ ఇఫ్ ఐ సెలెక్ట్ అండ్ ఇఫ్ ఐ వాంట్ టు డిలీట్, ఐ కెన్ ఆల్సో డిలీట్. నేను ఈవెన్ అ సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ ని నేను రాయకుండా జస్ట్ నేను ఇక్కడ ప్రాంప్ట్స్ ఇచ్చి నేను మొత్తం ఒక ప్రాజెక్ట్ చేసేసాను, రైట్? సో మీరు ఏదైనా మినీ ప్రాజెక్ట్స్ చేసుకోవాలనుకున్నా, ఏదైనా చేసుకోవాలనుకున్నా ఇలాంటివి మీరు యూజ్ చేసుకోవచ్చు. బట్ ఫస్ట్లీ నేను బిగినర్స్ కి మాత్రం అస్సలు దీన్ని సజెస్ట్ చేయను, బికాస్ VS కోడ్ లో మీరు ఏదైనా ప్రాంప్ట్ ఇవ్వాలన్నా, ఆ ఇచ్చిన కోడ్ కరెక్టా లేదా అనలైజ్ చేసుకోవాలన్నా, ఏదైనా ఫస్ట్ బిగినింగ్ స్టెప్ మీరు బేసిక్స్ మట్టుకు చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ VS కోడ్ ఫస్ట్. ఆ తర్వాత మీరు ఎక్స్పీరియన్స్ వచ్చిన కొద్దీ ఎఫిషియన్సీ మీకు ఏదైతే కొంచెం టైం ఎక్కువ అవుతుంది అనుకుంటున్నారో దానికి తగ్గట్టు మీరు ఇది యూస్ చేసుకోవచ్చు. క్లియర్? యా, ఈ వీడియోకి ఇంతే. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఇలాంటి కంటెంట్ మీకు ఇంకా కావాలి అంటే, మీకు ఏదైనా టాపిక్స్ డౌట్ ఉన్నా కానీ, ఏదైనా టూల్ ఎక్స్ప్లోర్ కావాలన్నా కానీ మీరు కింద కామెంట్ చేస్తే మా నెక్స్ట్ వీడియోస్ దానిపైన మేము చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ గైస్.